మీ అందరి సమక్షంలో దేశానికి ఆదర్శంగా ఉండే నిర్ణయం ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే కార్యక్రమం ఇవాళ మీ కళ్ళ ముందు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది గొప్ప కార్యక్రమం, పేదవాళ్లకు న్యాయం జరిగే కార్యక్రమం. దీనికి సహకరించిన మంత్రులందరికీ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మద్దతు పలకండి. ఇల్లు వస్తే ఇంటామనే సంతోషంగా ఉంటుంది. ఇంటాయన అక్కడక్కడ తిరిగి వస్తాడు, సాయంత్రం బెల్ట్ షాప్ కాడికి పోయి వస్తాడు. ఏమక్క అంతేనా? నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది, పాలకో పెరుగుకో ఇంటి మంచి పనికి వాడుతుంది. ఇంటాయన చేతులు ఉంటే సాయంత్రం పోయి చక్క బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. ఇక ఇల్లు కూడబెట్టేది లేదు, ఇల్లు కట్టేది లేదు. అవునా? అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారిని అడగంగానే 22,500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుందాం, అండగా నిలబడతామని ఇవాళ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం వేలాది మంది ఆడబిడ్డల సౌఖ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే కేసీఆర్. మరి చాలా మంది నాకు తెలిసి ఇక్కడోళ్ళే పేదోళ్ళే ఇక్కడ ఉన్నారు. అవునా? మీకు కూడా ఇస్తాను నాయన, జర గట్టిగా సప్పట్లు కొట్టుర్రి మా అక్కలతో పాటు. పోతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఒకటే ఆలోచన చేయండి. ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశాలు పేల్చి ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నేను ఈరోజు ఆ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా. అదేవిధంగా స్విస్ బ్యాంకులో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలు ఉంది, అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు నరేంద్ర మోడీ. మా పేదోళ్ళకు కాదు, ఈ మీడియా మిత్రుల కన్నా ఎవరికన్నా ఖాతాలో 1 రూపాయి నన్ను వేసినాడే? మరి ప్రతి పేదవాడి ఖాతాల 15 లక్షలు వేస్తా అన్నాడు, 15 పైసలు కూడా వేయలే, అనా పైస కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి అయి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే 60-70 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండేటివి. మరి ఈరోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు. అందుకే ఇది అధికారిక కార్యక్రమం. వాళ్ళు చెప్పినవి నేను గుర్తు చేయదలుచుకున్నా. మిగతాది బహిరంగ సభ ఉన్నది, ఆ బహిరంగ సభలో అడుగుతాం, వీళ్ళిద్దరిని కడుగుతాం, బండకేసి ఉతుకుతామని కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మీకు 3 మంత్రులు వచ్చినాయి. 1994-2004 మధ్య చంద్రబాబు నాయుడు గారు, నీ పాత గురువు గారు, ఈ జిల్లాను దత్తత తీసుకొని, ఎందుకంటే నువ్వే చెప్తావు కదా చంద్రబాబు నాయుడు రాజకీయ గురువు అని, ఈ జిల్లాను దత్తత తీసుకొని 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేదు. 1 ఎకరానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు అందించలేకపోయినారు. పాలమూరు ఇలా కరువును తరిమింది కేసీఆర్, వలసలు వాపసు తెచ్చింది కేసీఆర్. ఆనాడు చంద్రబాబు కాంగ్రెస్ల హయాంలో వలసలకు నిలయంగా పాలమూరు జిల్లాను మారిస్తే వ్యవసాయానికి నిలయంగా పాలమూరు జిల్లాను మార్చి చూపింది కేసీఆర్ గారు.
ఇందుకు సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు, ఇంకెవరో కూడా కాదు. ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు శిలాఫలక వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటడం, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిలాఫలకలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం. అంటే మీరు ఎంతసేపు డ్రామాలు చేసిండ్రు రెండు పార్టీలు. పాలమూరు కరువుతో రాజకీయాలు చేసినారు. కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు. చెరువులు బాగా చేసినారు. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన 80% పనులు పూర్తి చేసినారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా, కేసులు పెట్టినా వాటిని ఛేదించి ఇలా పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించినాం. మేము ఈఏఎస్సీ అనుమతి సాధించాం. ఇలా మీరు కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వండి, గాపం చేయండి. మీరు ఇలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా? ఆ రోజు మేము కొట్లాడినాం అసెంబ్లీలో. పోతిరెడ్డిపాడు వెడల్పును ఆపాలని, తెలంగాణకు అన్యాయం చేయొద్దని గొంతెండిపోయేదాకా అసెంబ్లీలో పేగులు దగ్గర కొట్లాడింది మేము. ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారని నేను అడుగుతా ఉన్నా. ఇలా కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? ఆనాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిండ్రు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇవాళ కల్వకుర్తి ప్రాజెక్టు 2004లో కొబ్బరికాయ కొడితే, 1984లో మొట్టమొదటి కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టారు. 1984లో కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. 30 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు అందించిన నీళ్లు ఎంత అంటే 13,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ అదే కల్వకుర్తి ప్రాజెక్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్లు కష్టపడి 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. 30 ఏళ్లలో మీరు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మా హయాంలో 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం. మేము పోయి రాత్రింబవళ్లు పనిచేయించాం. ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం. ప్రాజెక్టుల వెంటబడి, అధికారుల వెంటబడి పనులు చేయించి ఇలా 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. నెట్టంపాడు ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో మీరు 10 ఏళ్ల అధికారంలో ఉండి 2,300 ఎకరాలకు నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 540 కోట్లు ఖర్చు పెట్టి 1,40,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం. అదేవిధంగా భీమా ప్రాజెక్టు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీమా ప్రాజెక్టు కింద కేవలం 12,000 ఎకరాలకు మీరు నీళ్లు అందిస్తే 646 కోట్లు ఖర్చు పెట్టి 1,60,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద లిఫ్ట్ పనులు మీరు పెండింగ్ లో పెట్టి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 157 కోట్లు ఖర్చు పెట్టి కోయిల్ సాగర్ కింద 32,000 ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ 4 ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 6.5 లక్షల ఎకరాల సాగులోకి తెచ్చాం. ఈ 4 ప్రాజెక్టులు మీరు పెండింగ్ లో పెట్టి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయి ప్రజలను
నిరాశ నిస్పృహలకు లోన్ చేసి వలసలకు కారణమయ్యి రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. మీ హయాంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు కలిపి మీరిచ్చింది 27,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ ఈ 4 ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లిచ్చి వలసలు వాపసు వచ్చేటట్టు చేసినాం. బొంబాయి బస్సులు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. మీ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలు వలసలు పోతే మేము పక్క రాష్ట్రాల పని కోసం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేటట్టు చేసిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది.